కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేయాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలోని కవిటి మండల కేంద్రంలో గత 22 రోజులుగా రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్న బెంతు ఒరియా కులస్తుల రిలే నిరాహార దీక్ష శిబిరానికి కవిటి ఎంపీపీ ప్రతినిధి కడియాల ప్రకాష్ వెళ్లారు. తన సంఘీభావాన్ని తెలియజేశారు. బీసీడీఏనో లేదా ఎస్సీఏనో ఎస్టీఏనో ఏదో రకంగా రిజర్వేషన్ వర్తిస్తున్నాయి. మరి ఈరోజు ఈ నియోజకవర్గంలో కనీస అవసరాలు కూడా కొన్ని గ్రామాలకు వెళ్ళామంటే కనీస అవసరాలు కూడా నోచుకుని కుటుంబాలు చూసేటప్పుడు వాళ్ళు కనీసం చదువుకొని మేము ఉద్యోగాలు సంపాదిస్తామంటే సమాజంలో గౌరవంగా బతుకుతామంటే కనీసం రిజర్వేషన్ లేని పరిస్థితి. మనం అందరం కూడా సమైక్యంగా బెంతు ఒరియాస్కి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ విషయాలు ప్రభుత్వాలు దిగివచ్చి వాళ్ళ దృష్టికి తెచ్చి సమస్య పరిష్కరించడానికి మనమందరం కూడా మిగతా సర్పంచులు కానీ లేకపోతే మిగతా సామాజిక వర్గాలు కానీ మనతో పాటు ఎన్నో ఏళ్ళుగా జీవనం సాగిస్తున్న వాళ్ళకి నైతికమైన మద్దతు ప్రకటించాల్సిన అవసరము ఎంతైనా ఉంది. మరి గత కొన్ని రోజులుగా తమ ఉనికి కోసం రిలే నిరాహార దీక్ష చేస్తున్న బెంతు ఒరియా సోదరులందరికీ మన మండల పరిషత్ మన మండలంలో ఉన్న ప్రజాప్రతినిధులు అందరి తరఫున ఈరోజు మీకు సహాయంగా సంఘీభావం తెలియజేయడానికి మీకు రావడం జరిగింది. అయితే నాకు తోచినంతలో ఈరోజు ఈ మండలంలో ఉన్న సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ప్రభుత్వం దృష్టి తీసుకువెళ్ళాలనుకున్నా లేకపోతే పెద్దల దృష్టిలో తీసుకెళ్ళాలనుకున్నా లేకపోతే కలెక్టర్ గారి దృష్టిలో తీసుకెళ్ళాలనుకున్నా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాలనుకున్నా ఖచ్చితంగా మీరు ఏ రోజు చెప్తే ఆ రోజు మేమందరంగా మద్దతుగా మీతో పాటు మేము కూడా ఈ సమస్య సానుకూలంగా స్పందించడానికి ఇప్పుడు మద్దతుగా ఉంటాం. ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడే మండల పరిస్థితి సర్పంచులు మీరు కూర్చోటప్పుడు ఈ విషయాలపై చర్చించడం జరిగింది. మరి సీనియర్ నాయకులు కూడా మన బెంతు ఒరియా సామాజిక వర్గంలో ఉన్నారు. మీతో అందరితో కలిసి సమస్య పరిష్కారం కావడానికి మేము ఎప్పుడు మద్దతుగా ఉంటామని ఈ సందర్భంగా అందరూ తెలియజేస్తాం.